హాయ్ హలో వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బాలామృతం పిండితో గవ్వలు చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చేతితో తుంచగానే తునిగిపోతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వీటిలో కొంచెం షుగర్ కూడా ఉంటుంది కాబట్టి స్వీట్ పిల్లలు బాగా తింటారు. కాబట్టి ఇందుకు ఒక 2 బౌల్స్ ఆఫ్ బాలామృతం పిండిని తీసుకొని నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ బాలామృతం పిండికి 1/4 కప్పు నేను ఆటా తీసుకున్నాను. ఆటా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మనం పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో చపాతీకి పూరీకి అలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. చేసుకున్న తర్వాత పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసి ఒకసేపు రెస్ట్ ఇవ్వండి పిండికి. ఆఫ్టర్ ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసి, బాలామృతం పిండి చేతికి అతుక్కుంటుంది కాబట్టి మనం ఉండలు చేసుకునే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి చేసుకోండి, మరీ పెద్ద అయిపోతే మందంగా వస్తాయి, ఉడకవు త్వరగా. కాబట్టి కొంచెం చిన్న చిన్న మీడియం సైజు చేసుకోండి, ఇవైతే త్వరగా ఉడుకుతాయి. నీట్గా పిండంతా ఇలా బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర గవ్వలు చేసే చెక్క ఉంటే చెక్కతో చేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను ఇలా కొత్త దువ్వెన ఉంటే దువ్వెనతో ట్రై చేశాను. ఇలా వస్తే రావు అనుకుంటే ట్రై చేశాను, కానీ పర్లేదు, బాగానే వచ్చాయి. ఇలా ట్రై చేసుకోవచ్చు. మీ దగ్గర గవ్వలది చెక్క లేకపోతే దువ్వెనతో కూడా ట్రై చేయండి, లేదా ఫోర్క్తో కూడా చేయొచ్చు. లేదు పర్లేదు ప్లెయిన్గా కావాలంటే మనం చేతితో కూడా ఇలా గవ్వల్లాగా చేసుకోవచ్చు. నేను దువ్వెనతో ఇలా అంతా నీట్గా చేసుకొని పిండంతా ఇలా గవ్వల్లా తయారు చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఆయిల్లో వేసేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2 సైడ్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి, పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా పెట్టవచ్చు. స్నాక్స్ బాక్స్కి చాలా క్రిస్పీగా ఉంటాయి, అంతగా గట్టిగా కూడా ఉండవు. మనం చేతితో ఇలా తుంచితేనే తునిగిపోతాయి, చాలా బాగుంటాయి. మామూలుగా మనం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయి, కానీ ఇవి అలా ఉండవు. బాలామృతంతో చాలా కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ చేతితో మనం తుంచితేనే తునిగిపోతున్నాయి, కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, గట్టిగా ఉండవు కాబట్టి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.